రాజేశ్వరి, చూశావమ్మా, మాస్టారి హత్య కేసులో రాయుడిపై కోర్టు తీర్పు ఈ రోజేనమ్మా. సూర్యం మాస్టార్ని జరాసంధరాయుడు గారే హత్య చేశారనే అంశం కేవలం అనుమానమే కాని అది నిజమని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ వారు ఏ ఆధారమూ చూపించలేకపోయారు. అందుచేత ఆయన నిర్దోషి అని కోర్టు వారు నమ్ముతూ ఈ కేసును కొట్టివేయడమైనది. ఓం నమ శివాయ అని రాయటం రాని ఓ బడుద్దాయి వాల్మీకి సంస్కృతం నేర్పాలని ప్రయత్నించాట. ఓడిపోయిన సైనికుల్లా అలా నిలబడ్డారే. ఇది ఓడిపోయిన ఆవేదన కాదు రాయుడు, గెలవబోయే ఉద్వేగం. 4 గోళ్ల వరకే పరిమితమైన న్యాయశాస్త్రం ఆ గది దాటి బయటికి రానంత వరకు గెలుపు నాదే. నీ పలుకుబడి, డబ్బు ఈ రోజు నిన్ను నిర్దోషిగా బయటికి పంపవచ్చు. కానీ చట్టం నడక నేర్చిన రోజున ధర్మం తన 4 పాదాలతో నిన్ను తొక్కి చంపుతుంది. చట్టాన్ని కటకటాల వెనక్కి నెట్టి న్యాయానికి ఉరిశిక్ష వేయించగల నాలాంటి ప్రతిభావంతుడి వెనకే ధర్మం తోక ఊపుతూ వస్తుంది. నో మిస్టర్ రాయుడు, అక్కడ నడిచే ఆర్గ్యుమెంట్స్ ప్రజలు రాసుకున్న న్యాయ గ్రంథాల పరంగానే జరిగి ఉండొచ్చు. కానీ తమ రాతల్ని నువ్వు తారుమారు చేసిన రోజున ఆ కోర్టు విధించిన శిక్ష ఈ ప్రజలే నీకు విధిస్తారు. అక్కడ తప్పించుకున్న ఉరి శిక్ష ఇక్కడ పడక తప్పదు. నిన్ను అశోక్, అనుక్షణం ధర్మం కోసం పోరాడే మనకు కోర్టులే దేవాలయాలు, న్యాయశాస్త్ర గ్రంథాలే భగవద్గీతలు, శాసనాలే ఆయుధాలు కావాలి. రాజేశ్వరీదేవి, అశోక్ నో, మన పోరాటాలు రాజ్యాంగాన్ని గౌరవించాలి, ధర్మబద్ధంగా జరగాలి. అంతేగాని తెగించిలా ముందుకు దూకితే బజారు గుండాలకి మనకి తేడా ఉండదు. నూతన సమాజాన్ని నిర్మించాల్సిన రేపటి పౌరుడిరా నువ్వు. ఇలాంటి నీచుని చంపే హంతకుడు కావటం నాకు ఇష్టం లేదు. పద. సార్, ఊళ్ళో జనం మీ చేత బలంతో పెళ్లి చేయించారు. మీ అబ్బాయి ఈ రోజు మిమ్మల్ని బలవంతంగా చంపబోయాడు. వాళ్ళ నోళ్లు మూయించకపోతే మనం బ్రతకలేము సార్. అత్తవారింట్లో అవమానించబడ్డ ఆడపిల్ల పుట్టింటికి చేరుతుంది. కానీ పుట్టింట్లో అవమానించబడ్డ రాజకీయ నాయకుడు అత్తవారింట్లో పెరిగిపోతాడు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో నిలబడి దేశానికే ప్రతినిధిని అవుతాను. అవన్నీ నాకు తెలియదండి. ఇప్పటికి 20 సంవత్సరాలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉంటూ మా జిల్లాకి ఎనలేని సేవ చేశాను. ఇప్పుడు ఏకంగా దేశానికే సేవ చేయాలని నాకు బుద్ధి పుట్టింది. అదుగోండి పార్టీ చందా, ఇడుగోండి క్యాండిడేట్, టికెట్ ఇవ్వండి, సీటు గెలుచుకొచ్చి మీ చేతిలో పెడతా. రాయుడు గారికి ఏమండి, చేతి నిండా డబ్బుంది, తప్పనిసరిగా గెలుస్తాడు. వాళ్ళని ఎదిరించి నిలబడాలంటే బోసు గారు లాంటి గుండె ధైర్యం గల వాళ్లే ముందుకు రావాలి. నేనా? ఏమండి ఎస్ఐ గారు, ఎప్పుడైనా జేబు దొంగతనం కేసులో నేను మీ స్టేషన్ కి వచ్చానా? లేదే. దొంగసారా కేసులో నా పేరు ఎప్పుడైనా విన్నారా? లేదే. మానభంగం గాని సింగిల్ మర్డర్ గాని చేశానా? బోసు, అది కాదండి బాబు, వీటిలో ఏదో ఒకటి చేయకపోతే ఏ పార్టీ వాడైనా నాకు టికెట్ ఎందుకు ఇస్తాడు? న్యాయానికి అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానం ముందే స్పందించిన అశోక్ బాబే తండ్రిని ఓడించగల సమర్థుడు అని నా అభిప్రాయం. నోను, నిన్నటి వరకు ఏసీ రూములు తప్ప ఎవరి బాధలు తెలియని వాణ్ణి, సెంట్ బాటిల్స్ తప్ప చెమట బిందువులు ఎరగని వాణ్ణి, కలర్ టీవీలు తప్ప కష్టపడే వాళ్ళ కన్నీళ్లు కూడా చూడని వాణ్ణి. అలాంటి నన్ను నిలబెట్టాలని చూడకండి. ఇప్పటి పరిస్థితుల్లో ఈ అరాచక రాచరికాన్ని అడ్డుకోవాలంటే అత్తయ్య మాత్రమే సమర్థురాలని నా అభిప్రాయం. బాబు, ఏంటి నా మీద పోటీగా నా చెల్లెల్ని నిలబెడుతున్నారా? అవును, అశోక్ అన్నయ్య సపోర్ట్ చేస్తున్నాడు. ఈ విషయం చెప్తే నా మీద కోపం తగ్గి ఈ ఇంట్లో ఉండనిస్తాను వచ్చాను. అయిన వాళ్లే మీ మీద కత్తి కడితే మీరు నెగ్గుతారా? రాజకీయ పరమపద సోపాన పటంలో ఆఖరి నిచ్చెన కూడా దాటేసిన వాణ్ణి నన్నేం చేయగలరు? వేస్తాను బ్రహ్మాస్త్రం. యాదగిరి అన్నా, నాకు పోటీగా నువ్వు నామినేషన్ వేయి. మీ కాలు మోగుతాను, నీ మీద నేనెట్లా నిలబడతానే? అరే నీ అబ్బా, నువ్వు నిలబడేది నన్ను గెలిపించేటందుకే. కదెట్లనే? అది ఇప్పుడు చెప్ప, ఎలక్షన్లు అయినాక చెప్తా. ఇదే ఉన్నది పొలిటికల్ థియరీ. అసలు ఈ థీరీలన్నీ ఎందుకండి? మీరిద్దరు నామినేషన్స్ వేశాక ఆవిడ నామినేషన్ వేయకుండా ఆపేస్తే?
రాజేశ్వరి దేవి 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 మనోడా బాబు తెలా రాజేశ్వరిని ఎవరైనా తూపోతున్నారా? ఇంకా ఆలోచిస్తారేమిటి కలెక్టర్ గారు? 5 అయిపోయింది, నామినేషన్స్ క్లోజ్ చేయండి. సారీ, ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. నేను జిల్లా పరిషత్ చైర్మన్ ని. ఈ జిల్లా అంతా నా వాచి ప్రకారమే నడుచుకోవాలి. మీరు జిల్లా పరిషత్ చైర్మనే కావచ్చు, ఇది కలెక్టర్ ఆఫీస్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది కలెక్టరేట్ టైం. తొందరగా రండి. అవినీతి ఆస్తి సంపాదించడంలోనే అనుకున్నాను, ఎన్నికల్లో కూడా మొదలెట్టామన్నమాట. ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశవాదాల్లో అదొకటి అశోక్. దౌర్జన్యంగా ఎదుటి మనిషిని నామినేషన్ వేయకుండా ఆపగలిగితే ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చు. ఆయనకు దక్కేది ఏకగ్రీవ ఓటమే. నువ్వు రాజకీయంలో ఇప్పుడే పుట్టావురా బచ్చావి. నా తల పండిపోయింది. లే లే. పండింది కదా, ఇక ఊడిపోతాయిలే వెంట్రుకలు. మాజల్లరా, ఈ ఎలక్షన్ లో గన మీరు గాడిద మీద గుద్ది నాకు అధికారం ఇచ్చిండ్రనుకో, మీరైతే ఆఫీసులకు ఈ స్కూటర్ల మీద పోనక్కర్లేదు, మీ పెండ్లాలు మార్కెట్లకి ఆటోలో పోనక్కర్లేదు, మీ పోరగాళ్ళైతే ఈ స్కూల్ కి రిచ్చాల్ మీద పోనక్కర్లేదు, ఇంటింటికి గాడిద సప్లై చేస్తా. గిదే నా ప్రణాళిక. బోలో స్వతంత్ర భారత్ కి. మా పెదనాన్న రాజేశ్వరి గారిని గెలవనోడు, ఆమెను ఎలా గెలిపించాలా అని ఆలోచిస్తున్నాను. నిజంగా రాజేశ్వరి గారిని గెలిపించాలనుందా? ఒట్టు అమ్మ తోడు. అయితే ఒకటే మార్గం. ఏమిటది? మీ పెద్దనాన్న నేను పెట్టే ఖాళీ చేసి ఆ డబ్బంతా రాజేశ్వరి గారి పేరు మీద అందరికి పంచి పెడతాం. ఐడియా. ఇప్పుడా? ముందు డబ్బు. పద, రాజకీయ దొంగింట్లో రాజకీయ దొంగతనం చేద్దాం.
పరువు ప్రతిష్టల్ని గోళ్లకెక్కించిన ఆ శంకరంగాన్ని క్షమించలేను. ఇచ్చుకురండి, కాళ్ళు చేతులు నరికి పారేస్తా. ఏమండి వాడిని ఏం చేయకండి, వాడు అమాయకుడు. అమాయకుడైతే నన్ను ఓడించాలని ఎందుకు చూస్తాడే? వాడికి శాస్తి దొరికి తీరాల్సిందే. మిమ్మల్ని ఓడించాలని చూడటమే వాడు చేసిన పాపమైతే మీ కొడుకు మిమ్మల్ని ఓడించాలని చూస్తాడే, అప్పుడేం చేశారు? మీ కొడుకు మిమ్మల్ని గొంతు పిసికి చంపబోయాడే, అప్పుడేం చేశారు? వాడు మీ కొడుకైతే వీడు మీ కొడుకు కాడా? నార్మల్, నేను నీకేమన్నా తాళి కట్టానా, తలంబ్రాలు పోసానా? వాడు నాకెలా కొడుకవుతాడు? అంటే ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న సంబంధం అవకాశవాద సంబంధం. నువ్వు వెంటనే నీ కొడుకుని తీసుకుని ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోకపోతే మాస్టారు శవం తేలిన కాలంలోనే మీ ఇద్దరి శవాలు తేల్తాయి. పో ఇక్కడి నుంచి. రాజేంద్ర, ఎందుకైనా మంచిది ఈ పోస్టులన్నీ తగలబెట్టేసే. భానుమతి, మీ ఇద్దరి మధ్య సంబంధం తెలిసి నా కన్నీళ్లు నా కడుపులోనే దాచుకున్నానమ్మా. కానీ ఆయన కన్నీరు చేసిన తర్వాత ఏ మనిషిని ప్రాణాలతో బ్రతకనివ్వరమ్మా. వెళ్ళు. దేశాన్ని మోసం చేయగలిగిన మనిషికి ఒక ఆడదాన్ని మోసం చేయడం చాలా తేలికమ్మా. వెళ్ళు, వెళ్ళి నీ కొడుకుతో కలిసి సుఖంగా బ్రతుకు. బాబు, నువ్వు ఎన్నుకున్న మార్గం చాలా మంచిది. ఈ పాపిష్టి మొహానికి జీవితంలో ఎవ్వరికి చూపించదలుచుకోలేదు. నన్ను మర్చిపోయి అశోక్ అన్నయ్య వాళ్ళతో హాయిగా బ్రతుకు. అన్నా జరా తొందరన్నా, మొత్తం బేయించుతున్నదన్నా. మీది బాన్మతిది పడగల తీను గోడ మీద ఎక్కిందన్నా. నువ్వు ఓడిపోయేటట్టున్నావన్నా, నీ ఓటమి నేను చూడలేదా? అరే నీ అబ్బా యాదగిరి, నేనెట్లా ఓడతాను వయ్యా? ఆనాడే చెప్పి కదా నేను నెగ్గేటందుకో సెపరేట్ థీరీ ఉన్నదని. ఏందన్నా థీరీ? ఈ అభ్యర్థుల్లో ఎవడైనా చచ్చిందనుకో ఎలక్షన్ రుకాయిస్తది, ఆగిపోతది, ఖతం. కౌంటర్ మ్యాండేట్. మీ చెల్లెలు రాజేశ్వరిని ఖతం చేస్తానంటావా? అరే దాన్ని మర్డర్ చేస్తే కేసు నా మీదికి వస్తది వయ్యా. కేసు వాళ్ళ మీదికే పోయి నెక్స్ట్ ఎలక్షన్ లో నేను నెగ్గాలంటే మర్డర్ చేయాల్సింది బిడ్డ నిన్నే. ఇందుకేరా ఆ రోజు నీ చేత నామినేషన్ వేయించింది. ఇదే పొలిటికల్ థియరీ. అన్నా నీ కాలు మొక్తా అన్నా, నన్ను చంపకన్నా. నాకు ఎలక్షన్ వద్దు, గిలక్షన్ వద్దు, నా పాదాలు కావాలి అన్నా. నేను హైదరాబాద్ పోతా, నన్ను పంపండి. హైదరాబాదే పార్సిల్ చేసి పంపుతా నీ శవాన్ని. అన్నా నాకు అన్యాయం చేయొద్దన్నా. ఎలక్షన్ లో నీ కోసం ఖర్చు చేద్దాం అనుకున్న 5 లక్షలతో పాలరాతి సమాధి కట్టించి నీకు న్యాయం చేస్తా. నాకు పాలరాతి సమాధి వద్దన్నా, పాదాలు కావాలి. ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసమైనా నువ్వు చావాలి. ప్రజాస్వామ్యాన్ని చంపన్నా, నన్ను ఇడిచేయి. ఇంకా లాభం లేదు. బతిమాలితే వీడు చచ్చేలా లేడు. వేసేయండి. నన్ను చంపకండి, నన్ను చంపకండి. అన్నా, జరా తొందరయ్యన్నా. పట్టుకోండి, పట్టుకోండి.
సిస్టర్, డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? హలో మీరు అడిగారు. నమస్తే సార్. చూడు డాక్టరు, ఆ యాదగిరి బతకూడదు. వాడు బతికితే నువ్వు బతకవు. ఏడి సేవలే రాయుడు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఎంతో మంది ఇండిపెండెంట్లను చంపి ఎలక్షన్లను వాయిదా వేయిస్తున్నారు. నువ్వెన్ని వేషాలు వేసినా యాదగిరి బ్రతుకుతాడు, ఎలక్షన్లు జరుగుతాయి. రేయ్, రేపు ఆడవాళ్లు ఓట్లు వేయకూడదు. పేదవాళ్లు తప్పతాగి తూరిపోవాలే తప్ప పోలింగ్ బూత్ల దగ్గరికి రాకూడదు. పారలు పలుగులు మొత్తం అరాచకం సృష్టించండి. సామూహిక మానభంగాలు జరపండి, పర్వాలేదు. విజయలక్ష్మి మాత్రం నన్నే వరించాలి. వెళ్ళండి, పండి. పావురం గుర్తుకే మీ ఓటు వేయండి. గద్ద గుద్దు. మిమ్మల్ని భయభ్రాంతులు చేసి మీ ఓటు హక్కుని దుర్వినియోగం చేయాలని చూస్తున్నారు వాళ్ళు. చూడండి, మనకంటే మన ప్రాణం విలువ కంటే మహోన్నతమైంది ప్రజాస్వామ్యం. దాన్ని బలి చేసుకుంటే దేశాన్ని బలి చేసుకున్నట్టే. వెళ్ళండి, స్వేచ్ఛగా నిర్భయంగా మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి. పదండి పదండి. పావురం గుర్తుకే మీ ఓటు వేయండి. గద్ద గుద్దు. గద్ద గుద్దు. ఇదేమిటే బాబు, చచ్చిన వాళ్ళ ఓట్లు వేయడం చూసాం గానీ సరాసరి శవాన్ని తీసుకొచ్చారు. ఇంకా కావాలి. ప్రజాస్వామ్యాన్ని బతికించి గానీ నే సావా. నా ఓటు నాకు ఇయ్యండి, నా ఓటు నాకు ఇయ్యండి. పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసిన శ్రీమతి రాజేశ్వరీదేవి గారు 5,72,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమె ప్రత్యర్థి శ్రీ జరాసంధరాయుడు తమ డిపాజిట్ కోల్పోయారు. చెమటలు పడుతున్నాయా సోదరా? నీ పతనం మొదలైంది. మొదట మెట్టు జారితే చాలురా, నేల మీద పడి చావటానికి. నేను నిచ్చెన మించి కిందకి జారానే కాని పాము నోట్లో పడలేదే పిచ్చి చెల్లెలా. చూస్తూ ఉండి ఏం చేస్తాను. డిపాజిట్లు పోగొట్టుకున్న ఢిల్లీకే చక్రవర్తినవుతానన్నట్టు ఎందుకు రాయుడు ఆ ఫోజులు? ఇప్పటికైనా పశ్చాత్తాపంతో చేసిన తప్పులు ఒప్పుకో. శిక్ష పడినా అయిన వాళ్ళన్నా దక్కుతారు, లేకపోతే హైపు ఉండవు, అయిన వాళ్ళు దక్కరు. ప్రజాస్వామ్య దేశంలో ఓటమికి గెలుపుకి పెద్ద తేడా లేదే. ప్రజల ఓటుతో నన్ను ఓడిస్తే నా నోటుతో మళ్ళీ ఎలా పొజిషన్లోకి వస్తానో చూద్దుగానే.